భారతదేశంలో ప్రజాస్వామ్యం సెక్యులరిజం పేరుతోటి పరిఢవిల్లుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఎందుకు ఈ మాట అన్నారు అనంటే, బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ కూల్చివేత గురైనప్పుడు ఆ రోజు నేను అక్కడికి వెళ్ళి పోలీసులతోటి గొడవ పడి అధికారుల్ని నిలదీసిన రోజున అక్కడ ఉన్నటువంటి ఒక ఏసీపీ నన్ను అడిగిన మాట ఏంటో చెప్పమంటారా? అది అందరికీ కూడా తెలుసు. పబ్లిక్ కి సాక్షిగా నేను మాట్లాడుతున్నాను. అది మీడియా సాక్షిగా మీరందరూ విన్నారు. ఎలా కూల్చారు మీరు? ఎవరి అనుమతితోటి కూల్చారు? భక్తుల మనోభావాలను ఎలా దెబ్బతీస్తారు అని నేను అడిగిన ప్రశ్నకి సదరు ఆ ఏసీపీ గారు నన్ను వ్యాఖ్యానించినటువంటి తీరు, పోవమ్మా, పబ్లిసిటీ కోసం వచ్చావా? 4 మాటలు మాట్లాడే మీడియాలో హైలైట్ అవుదామని వచ్చావా అని మాట్లాడారు. అది కేవలం బంజారా హిల్స్ ప్రాంతానికి మాత్రమే చెందింది అని ఆ రోజు అందరూ కొట్టి పడేశారు. ఆ రోజు గొంతు చించుకుని నరాలు తెగేటట్లు నేను మాట్లాడాను. ఏసీపీ ఎందుకు మాట్లాడారు అనే దాని ప్రభావము, దాని యొక్క ప్రమాదము ఎంత ఉంది అనేటటువంటిది ఈ రోజు జనం గమనించాల్సినటువంటి అవసరము సుప్రీం కోర్టు సాక్షిగా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఏమని వ్యాఖ్యానించారు? మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి విష్ణువు విగ్రహము, దాన్ని పునర్నిర్మించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధిత అధికారులకి మీరు ఆ నోటీసులు ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. అక్కడ మళ్ళీ తిరిగి ఆ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని పునర్నిర్మించాలి, పునః ప్రతిష్ఠించాలి అని చెప్పి ఒక పబ్లిక్ లిటిగేషన్ వేయడం అనేటటువంటి కేసు వేయడం అనేటటువంటిది జరిగింది. ఆ సందర్భంలో ద గ్రేట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం మాట్లాడారు? ఇది మా పరిధిలోకి రాదు, మీరు ఏఎస్ఐకి మొరపెట్టుకోండి, మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పురావస్తు శాఖకు సంబంధించినటువంటి విషయము మీరు అక్కడికి వెళ్ళి మొరపెట్టుకోండి అన్నారు. అంతవరకు సిజేఐ గారు చాలా గొప్పగా మాట్లాడారు. అది ఆయన మాట్లాడవలసినది, ఆయన న్యాయ పరిధిలో ఉన్నటువంటి వ్యాఖ్యానము. దాన్ని దాటి ఈ సెక్యులరిస్ట్ మాట్లాడినటువంటి మాట ఏంటి అనంటే, మీరు చాలా విష్ణు భక్తులు కదా, అతి వీర భక్తులు కదా, కాబట్టి ఈ యొక్క విషయాన్ని తీసుకొని వెళ్ళి పోయి మీ విష్ణుమూర్తికే మొరపెట్టుకోండి, ఆయన విగ్రహాన్ని ఆయనే ప్రతిష్ఠించుకునేటటువంటి ఆ యొక్క విన్నపాన్ని ఆయనకి చెయ్యండి. అలా మాట్లాడారు. అక్కడితోటి ఆగారా? ఇంకొక మాట ఏం మాట్లాడారు? మీరు కనుక శైవులకి విరోధులు కాకపోయి ఉండున్నట్టయితే ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద శివాలయం ఉన్నది, ఆ శివలింగానికి కూడా పోయి మొక్కి అక్కడ ఆ దేవుణ్ణి కూడా మీతో కలుపుకొని అప్పుడు మీ యొక్క విష్ణుమూర్తి విగ్రహాన్ని మీరు పునః ప్రతిష్ఠించడానికి మీ దేవుళ్ళకి మీరు మొరపెట్టుకోండి అని చెప్పి వ్యంగ్యంగా సనాతన ధర్మం యొక్క అస్తిత్వాన్ని ఎంత అవహేళన సుప్రీంకోర్టు సాక్షిగా ఒక చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు అనంటే, మై డియర్ హిందూ బంధువులారా, ప్రియమైన హిందూ బంధువులారా, ఇంకా నోరు మూసుకుని కూర్చుందామా? ఇంకా మనం ఇలాగే వీళ్ళతో మాటలు పడదామా? ఒక ఏసీపీ కాకి బట్టలు వేసుకున్నటువంటి ఒక అధికారి రూపంలో కూడా ఇదే మాట వచ్చింది. సాక్షాత్తు చీఫ్ జస్టిస్ నోటి నుంచి కూడా సెక్యులరిజం అనేటటువంటి పేరు నుంచి ఈ వ్యాఖ్యలు కేవలం సనాతన ధర్మం మీద, హిందూ దేవీ దేవతల మీద, దేవాలయాల మీద జరుగుతున్నటువంటి కుట్రలను గాని దాడులను గాని ప్రశ్నించినప్పుడు మనకి మనకి దక్కుతున్నటువంటి గౌరవం అనేటటువంటిది ప్రతి ఒక్క హిందూ బంధువు దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం అడుగుతున్నాం, మనం ఎంతో మర్యాద ఇస్తున్నాం, న్యాయస్థానాలకి మర్యాద ఇస్తున్నాం, చట్టానికి మర్యాద ఇస్తున్నాం, పోలీసులకు మర్యాద ఇస్తున్నాము, అలాగే రాజకీయ నాయకులకు కూడా మర్యాదిస్తున్నాం. మనకి ఏదైనా కావాలంటే అధికారికంగా పొందాలి అనేటటువంటి మన యొక్క న్యాయబద్ధమైనటువంటి ఈ స్థితిని చాతగానితనం కింద సెక్యులరిస్టులు తీసుకుంటున్నారు. ఈ రోజు అత్యంత ప్రముఖమైనటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు అనంటే, హిందువులంతా ఈ సోకాల్డ్ సెక్యులరిజం అనేటటువంటి దానికి ఏ విధమైనటువంటి చాతగాని వాళ్ళ కింద కనిపిస్తున్నారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. నేను ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టడం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క ఉనికికి, మన మర్యాదకి, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలకి ఈ విధంగా తూట్లు పొడుస్తుంటే, ఇంత వ్యంగ్యంగా మాట్లాడిస్తుంటే, ఇలా వ్యాఖ్యానిస్తుంటే, సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి ప్లేస్ లో కూర్చున్నటువంటి వ్యక్తి కూడా భారతదేశపు సనాతన ధర్మాన్ని
ఈ విధంగా ఎద్దేవా చేస్తుంటే ఎవరికి మొరపెట్టాలి మనం? ఎవరికి మొరపెట్టాలి? పోయి మీ విష్ణువుకి చెప్పకుండా అని మాట్లాడారే. నేను అదే ప్రధాన న్యాయమూర్తి గారిని ఒక ప్రశ్న వేయవచ్చునా అనంటే, ప్రతి ఒక్కళ్ళని కూడా బోనులో నిలబడినటువంటి ప్రతి ఒక్కళ్ళని ఏ గ్రంథం మీద ప్రమాణం చేయిస్తున్నారు సార్? భగవద్గీత. ఆ భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రఖ్యాత గ్రంథం అది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని ఒక ప్రశ్న అడగాలనుంది. మీరు బోనులో నిలబెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా కోర్టుల్లో దేని మీద ప్రమాణం చేయిస్తున్నారు సార్? భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నారు. ఆ భగవద్గీత ఎవరు సార్ ఈ ప్రపంచానికి ఇచ్చింది? శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంశ ఎక్కడ నుంచి వచ్చింది సార్? విష్ణుమూర్తి నుంచి వచ్చింది. విష్ణుమూర్తి కేవలము ఒక విగ్రహ రూపంలో ఉన్నటువంటి దేవుడు కాడు. ఈ యొక్క ప్రపంచంలో ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి కాలానుగుణంగా, అలాగే త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం నుంచి యుగ యుగాలుగా ధర్మాన్ని 4 పాదాల నడిపించడానికి పుట్టినటువంటి ఆ యొక్క అవతారము. ప్రతి ఒక్క యుగంలోనూ కూడా అధర్మం పేట్రేగిపోయినప్పుడు ఆ అధర్మాన్ని అణచడానికి ఏ రూపంలోనైనా సరే తాను వచ్చి ఇక్కడ ధర్మ సంస్థాపన చేసినటువంటి అతి గొప్ప అవతారము విష్ణుమూర్తి అవతారము. ఆ విష్ణుమూర్తి అవతారాన్ని మీరింత అవహేళన చేశారే. మరి సుప్రీంకోర్టు దేన్ని ప్రామాణికంగా ప్రమాణాలు తీసుకొని ఆ యొక్క న్యాయాన్ని చెప్పిస్తుంది సార్? భగవద్గీత కాదా? ఆ భగవద్గీత మీద ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ భగవద్గీతని ప్రపంచానికి ఇచ్చినటువంటి, ఉద్బోధ చేసినటువంటి ఆ యొక్క పరమాత్మ శ్రీకృష్ణుడు ఏ అంశం నుంచి వచ్చాడు సార్? విష్ణుమూర్తి అంశం నుంచి రాలేదా? అలాగే హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహావతారంలో వచ్చింది విష్ణుమూర్తి కాదా? అలాగే హిరణ్యకశిపుడు తమ్ముడు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహావతారంలో వచ్చింది ఆ యొక్క విష్ణుమూర్తి కాదా? యుగ యుగానికి ఎక్కడైతే అన్యాయం పేట్రేగిపోతుందో, ఎక్కడైతే జనం హింసించబడుతున్నారో అక్కడ యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అని చెప్పి, ఎక్కడైతే అధర్మం పేట్రేగిపోతుందో అక్కడ ఉద్భవించి ధర్మ సంస్థాపన చేసినటువంటి ఆ యొక్క దైవాన్ని, ఆ యొక్క శక్తిని ఏ విధంగా అవమానించారు మీరు మాటలతోటి? అవమానించింది విష్ణుమూర్తికి కాదు. విష్ణుమూర్తికి అవమానం లేదు సార్. ఏ విష్ణుమూర్తి చైతన్యంతో అయితే ఈ హిందువు ప్రపంచ ప్రఖ్యాతంగా తన యొక్క మనుగడని చాటి చెబుతున్నాడో, ప్రతి ఒక్క హిందువుని అవమానించినట్లు కదా. పైగా మీరు దానికి ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ గవాయ్ గారు? నేను మాట్లాడిన మాటల్ని వాళ్ళు చాలా అపార్థం చేసుకున్నారు. నేను సెక్యులరిజం తోటి ఉన్నాను. నేను సెక్యులరిజం అంటే ఈ రోజు ప్రతి ఒక్క హిందువుకి అర్థమైంది సార్. సెక్యులరిజం అంటే హిందుత్వాన్ని తిట్టిపోయడము, హిందుత్వాన్ని ఎత్తి చూపించడము, హిందుత్వాన్ని అవమానించడం అనేటటువంటిదే ఈ రోజు సెక్యులరిజం అనేటటువంటి పదానికి అర్థము. అసలైనటువంటి అర్థం అనేది మాకు అర్థమైంది. కాబట్టి ఇదే అర్థం ఉన్నది అని చెప్పి ఆ రోజు ఇందిరాగాంధీ కూడా రాజ్యాంగంలో చొప్పించినటువంటి సంఘటన ఈ రోజు ప్రతి ఒక్క హిందువు తెలుసుకున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, నిన్నగాక మొన్న నేను ఒక ఎపిసోడ్ చేశాను. ఏంటి? మహాభారతాన్ని అతి నికృష్టమైనటువంటి ఆ యొక్క స్క్రిప్ట్ తోటి ఎంత అపహాస్యం చేసినటువంటి ఆ యూనిట్, వాళ్ళు ఇంతవరకు కనీసము మనం ఇంత ఇదిగా ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద గొంతెత్తి మాట్లాడితే కేవలము ఆ వీడియోని ప్రైవేట్ పెట్టి ఊరుకున్నారు తప్ప ఆ యూనిట్ లో ఉన్నటువంటి రైటర్ కానీ, డైరెక్టర్ కానీ, అది నటించిన నటీనటులు కానీ ఒక్కళ్ళు కూడా క్షమాపణ చెప్పలేదు హిందువుకి. అంటే అర్థమైందా? ఎంత చాతగానితనంతో మనం కూర్చున్నామా? ఓర్పు అని కూర్చున్నామా? బద్ధకంతో కూర్చున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఫేస్బుక్లో అరుపులొద్దు, సోషల్ మీడియాలో అరుపులొద్దు. ఆ అరుపులు మూల కూర్చున్నటువంటి శునకం కూడా అరుస్తుంది. కానీ మనకి ఈరోజు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఉన్నటువంటి ఒక ఏసీపీ దగ్గర నుంచి చీఫ్ జస్టిస్ వరకు కూడా ఒక హిందుత్వం అనేటటువంటి దాని మీద మన దేవీ దేవతల్ని కాపాడుకోవాలి, జరిగేటటువంటి దౌర్జన్యాలను ఎదిరించాలి అనంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేటటువంటి మాట ఈ రోజు చీఫ్ జస్టిస్ కూడా మాట్లాడాడు. మీరు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ పిల్ వేశారు తప్ప దీని వెనక ఏ విధమైనటువంటి భక్తి లేదు అని వ్యాఖ్యానించడం వెనక
ఎంత భయంకరమైనటువంటి సెక్యులరిజం యొక్క కోరలు ఈ హిందువుని పిక్కు తింటున్నాయో అర్థం చేసుకోండి. హిందుత్వాన్ని ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తున్నాయో అర్థం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, భారత రాజ్యాంగము సనాతనుడి మీద, హిందువు అకార్డింగ్ టు హిందూ అది రాయబడింది తప్ప వేరే మతాల కోసం రాయబడలేదు. ఆర్టికల్ 25 ప్రకారము మన మతాన్ని మనం స్వేచ్ఛగా దాన్ని ప్రచారం చేసుకోవచ్చు, అలాగే ఆ మతంలో ఉండొచ్చు, ఆ దేవి దేవతల్ని ఆరాధించవచ్చు. ఎవరైనా మన మతాన్ని గాని మన మతానికి సంబంధించినటువంటి దేవి దేవతలను గాని అవమానిస్తే ఖచ్చితంగా మనం న్యాయ పోరాటం చేయడానికి మనకి సర్వ హక్కులు ఉన్నాయి. మై డియర్ హిందూ బంధువులారా, ఇంకా కూర్చొని ఫేస్బుక్లోనే అరుద్దామా, లేకపోతే చిన్న చిన్నవే కదా అని వదిలేస్తే, అలాగే ఒకసారి ఎన్ని గుళ్ళు ధ్వంసమైనా నోరు మోసుకున్నావు, ఎన్ని రథాలు తగలబడినా నోరు మోసుకున్నావు, ఎంతమంది హిందువుల మీద ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు జరిగినా కూడా నోరు మెదపటలేదు. లక్షలాది గోవులు వధ జరుగుతున్నాయి, తలలు తెగిపడుతున్న గోవులు తెగిపడిన తలల సాక్షిగా మనం మౌనంగా కూర్చున్నాం. ఈ రోజు సాక్షాత్తు చీఫ్ జస్టిసే ఈ యొక్క హిందుత్వాన్ని, హిందూ దేవి దేవతల్ని, అలాగే హిందువుల్ని అవమానించి పబ్లిసిటీ కోసం స్టంట్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారంటే, ఇంకా మనం న్యాయం కోసం న్యాయస్థానాల తలుపులు తడదామా? ఇంకా మనకి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అందామా? లేకపోతే మనలోనే విష్ణువు ఉన్నాడు అని మన ధర్మాన్ని రక్షించుకుంటానికి మనమే అవతారము ఎత్తుదామా? ధర్మ పరిరక్షకులుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క చిన్న విషయం అని మనం వదిలేయడం వల్లనే ఆ రాయి రాయి పెరిగి పెద్ద పర్వతమైనట్టుగా ఈ రోజు ప్రతి హిందువు మౌనంగా కూర్చొని ఉండడం వల్ల ఎవడైనా ఏదైనా మాట్లాడినా సరే వాడిని ఏమీ అనలేదు, విగ్రహాన్ని ధ్వంసం చేసినా ఏమనలేదు. వేలాది గోవులు తలలు తెగిపడి మాంసం విక్రయిస్తుంటే చేతగాని తనంతో నోరు మూసుకొని కూర్చున్నాం. రేపొద్దున మన అస్తిత్వం ఏంటి ప్రశ్నించుకోండి దయచేసి. ఈ రోజు మనం కేవలం సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడితే కుదరదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే మన దేవాలయాలు, మన హిందూ ధర్మానికి ఏ విధమైనటువంటి గండి పడుతుందో, అవమానం జరుగుతుందో, అక్కడ మనం ఫిజికల్ ప్రజెన్స్, మనం ఖచ్చితంగా మన యొక్క పోరాటము అక్కడ డైరెక్ట్ గా జరగాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది. ప్రతి హిందువు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ప్రతి హిందువులకి చెప్తున్నాను, ప్రతి హిందూ బంధువుకి చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఎంత అగ్రెసివ్ గా ఉంటామో, మన మాట ఎంత అగ్రెసివ్ గా ఉంటుందో, మన ధర్మానికి తూట్లు పడిన రోజున, మన దైవాన్ని కించపరిచిన రోజున, ప్రశ్నార్థకమైన రోజున మనము బయటికి వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మనల్ని టార్గెట్ చేస్తున్నారో చుక్కలు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. పోరాటము సోషల్ మీడియాలో కాదు, పోరాటము రోడ్డు మీదకి వచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రమాద గంటికలు మోగాయి. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి ప్రతి హిందువు ఆలోచించండి. చిన్న విషయమే కదా అని వదిలేస్తే ఈ రోజు అన్య మతాలు ఏ విధంగా పెరిగిపోయినాయి మన దేశంలో. మైనారిటీ 4%, మైనారిటీ 14% వచ్చేసింది. ఎక్కడో ఉన్నటువంటి జాతి ఈ రోజు విస్తరించిపోతుంది. క్రిస్టియానిటీ అనేటటువంటిది ఈ రోజు మన ఇళ్లల్లోకి వచ్చి, ఈ మధ్య మొన్నటికి మొన్న నేను ఇక్కడ క్లిప్పింగ్స్ కూడా మీకు వేస్తాను, క్రిస్టియానిటీ ఎంత భయంకరంగా మన యొక్క హిందుత్వాన్ని కూలదోస్తుందో ఇక్కడ మీకు చెప్పాలి అనంటే, వీళ్ళు ఇది వరకు కాలనీలోకి వచ్చేటటువంటి మనుషులు ఈ రోజు అపార్ట్మెంట్లో కూడా వచ్చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ యొక్క పని మనుషుల్ని, ఆ కింద ఉన్నటువంటి వాచ్మెన్ ని ఈ క్రిస్టియన్స్ టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళకి డబ్బో దశకమో ఏదో ఒక లాభం చూపించి, వాళ్ళకి ప్రలోభాలకి గురి చేసి, వాళ్ళ నుంచి ఆ అపార్ట్మెంట్ లో ఎవరెవరికి బాధలు ఉన్నాయి, ఏ మొగుడు పెళ్ళాలు కొట్టుకుంటున్నారు, ఆర్థిక బాధలు ఎవరికి ఉన్నాయి, శారీరక బాధలు ఎవరికి ఉన్నాయి, డిప్రెషన్ లో ఎవరున్నారు అనేటటువంటివి ఆ ఇళ్లల్లో పనిచేస్తున్నటువంటి పని వాళ్ళ ద్వారా తెలుసుకొని, వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో, ఒంటరిగా ఉంటారో, ఆ టైంలో ఈ మూక పోయి మొత్తం వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి క్రిస్టియానిటీలోకి డైవర్ట్ చేస్తున్నారు. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త. ఇక నుంచి మనం ఇంకా మీడియాలో కూర్చొని ఓ కొట్లాటలు, డైలాగులు వద్దండి. డైరెక్ట్ గా రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు మనకి ఉంది. దయచేసి ప్రతి ఒక్క సైనికుడు కథం తొక్కాలని చెప్పి
తేజస్వి మీడియా ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్.